నమస్కారం రాకింగ్ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో అధునాతన వ్యాయామశాల ప్రారంభం నర్సరావుపేట మండలం కేసానుపల్లి ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన అధునాతన వ్యాయామశాలను నర్సరావుపేట ఏపీసీపీడీసీఎల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు ప్రారంభించారు. విద్యార్థులకి విద్యా బోధనతో పాటు శారీరక దారుఢ్యం అందించేందుకు కళాశాల ప్రాంగణంలోని అధునాతన వ్యాయామశాలను నెలకొల్పటం హర్షణీయమని ఆయన చెప్పారు. కార్యక్రమంలో చైర్మన్ మీరావలి, కరెస్పాండెంట్ కరీం మొహిద్దీన్, డైరెక్టర్ మస్సాన్ షరీఫ్, ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈరోజు జిమ్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా రూరల్ ఏఈ గారు మాకు ఈరోజు ఇక్కడికి వచ్చారు. సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మా కాలేజీ మీద అభిమానంతో ఈరోజు మా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ జిమ్ ఇనాగ్రేషన్కి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. ఈ జిమ్ని ఇక్కడ ఏర్పాటు చేసిన బాయ్స్ హాస్టల్ పిల్లలు కానీ, అలాగే కాలేజీలో ఉన్న డే స్కాలర్స్ కానీ యూటిలైజేషన్ కోసమని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా మంచి ఫెసిలిటీస్ మా కాలేజీ పిల్లలకి అందించి కాలేజీని ఇంకా మంచి స్థాయిలో తీసుకెళ్ళడానికి మా సాయశక్తిలో మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. చదువుతో పాటు పిల్లలకి ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉంటుంది. ఆ విషయం గురించి ఆలోచించి మన ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ వారు చాలా మంచి కండక్ట్ చేస్తున్నారు. ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేసి ఈ విషయంలో వారి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క ముందు చూపుని అభినందిస్తున్నాను ఈశ్వర్ కాలేజ్ మేనేజ్మెంట్ వారిని. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ యూటిలైజ్ చేసుకొని వారి యొక్క చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటేనే వారి యొక్క చదువు బాగుంటుంది. తర్వాత లైఫ్లో ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది. ఇది ఉపయోగించుకొని ముందు మంచి వాళ్ళ యొక్క అవకాశాలను మెరుగుపరుచుకొని మంచి ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.